మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని అంటున్న ఆలయ ఈవో సుధాకర్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఏదైతే కీసర గుట్ట వద్ద ఉన్నాం, ఆలయ ఈవో గారు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్, ఏర్పాట్లు ఎలా చేశారు? శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో రెండో రోజు నిన్న స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సపరేట్గా క్యూ లైన్స్, మరి క్యూ లైన్స్లలో మజ్జిగ, పాలు, మరి వాటరు, బయటకు వచ్చిన తర్వాత మరి వారికి ఫ్రూట్స్, బాదం మిల్క్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ జాతర ఏర్పాట్ల గురించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ చురుగ్గా పాల్గొని అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. కావున భక్తులందరూ కూడా స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నేను కోరుతున్నాను. అంటే ప్రత్యేకంగా వచ్చేటువంటి భక్తులకు ఏదైతే అభిషేకాలు కావచ్చు, కొన్ని చేసుకునే అంటే కుటుంబంతో సహా వచ్చే వారికి అంటే అలాంటి వారికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే భక్తులు ఎవరు సపరేట్ క్యూ అంటే ఫ్రీ దర్శన్స్ చాలా ఉన్నాయండి. మూడు పెట్టాము. మామూలు 1-2 ఉంటాయి, పెట్టాము. ఒకటి అందరూ 300 రూపీస్ 500 రూపీస్ టికెట్ పెట్టాము. 500 రూపీస్ లైన్లో కొద్దిగా ఎక్కువైంది కాబట్టి ఆపేసాము, టికెట్స్ ఆపేసాము. జనం దర్శనంలోనే వస్తున్నారు, సామాన్యంగా దర్శనం చేసుకొని పోతున్నారు. అంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ కూడా సౌకర్యం ఇలాంటి ఏర్పాటు చేశారు. పార్కింగ్ వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీసుల గురించి మీరు ఏమైనా సూచనలు చేశారు? అంటే పార్కింగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ 4 పార్కింగ్ లాట్స్ పెట్టారు. ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. క్రమపద్ధతిలో వాళ్ళు పార్కింగ్ చేయించుకుంటూ భక్తులను ఇక్కడికి దర్శనం కానీ పంపిస్తున్నారు వాళ్ళని. ఇది చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు మొత్తం కూడా ఇట్లా వెళ్ళి స్వామివారి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. హరహర శంకర, శంభో శంకర అంటూ దేవాలయాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసిన భక్తులు మాత్రం పెద్ద ఎత్తున కూడా వచ్చి వేకోజాము నుంచే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మాత్రం మరికొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు సంబంధించినటువంటి అభిషేకాలు కావచ్చు, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టామని కూడా ఆలయం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.